వెల్కమ్ టు మనూస్ కిచెన్. ఈరోజు మనం ఎక్సలెంట్గా ఉండే పచ్చిమిర్చి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. పచ్చిమిర్చి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 15 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2-3 వెల్లుల్లి రేకులు, 4 టమోటాలు, కరివేపాకు, 2 వంకాయలు, 1 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి, ఉప్పు, పసుపు. ఇవి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నౌ విల్ సీ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ పచ్చిమిర్చి పచ్చడి. సో ఫస్ట్ ఇలా బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ వేడెక్కింది. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జస్ట్ 10-15 సెకండ్స్ ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో నేను టమోటా యాడ్ చేస్తున్నాను. 2 వంకాయలు, ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రాళ్ళు. ఒకసారి కలుపుదాము. ఇప్పుడు కరివేపాకు, వీటి మీద మూత పెట్టి మనం ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఇలా మూత పెట్టి మూతలో కొంచెం వాటర్ యాడ్ చేశాను. 2-3 మినిట్స్ ఇలా మూత పెట్టి దాంట్లో వాటర్ యాడ్ చేసి మగ్గనిద్దాం. ఇది ఒక ట్రిక్, టమాటా మంచిగా ఫాస్ట్గా మగ్గడానికి ట్రిక్. 2-3 మినిట్స్ అయింది. ఇది మూత తీసి చూద్దాము. మంచిగా మన టమాటాలో వాటర్ ఊరింది. ఇలా టమాటా కొంచెం మ్యాష్ చేద్దాము. చేసి ఇప్పుడు నేను ఇందులో ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం చింతపండు అండి. టమాటా ఆల్రెడీ పులుపు నాటు టమాటా తీసుకున్నాను, సో కొంచెం చింతపండు. సో వీటిలో ఒకసారి కలిపి, సో మన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసామండి. కరివేపాకు, పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్, చింతపండు. సో ఇంకా మనకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పచ్చి జీలకర్ర, పచ్చి వెల్లుల్లి అండ్ నువ్వుల పొడి. ఆ మూడింటిని మిక్సీ పట్టినప్పుడు యాడ్ చేద్దాం. దీన్నైతే మళ్ళీ మూత పెట్టి సేమ్ మన వాటర్ ప్లేట్ మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఇంకా 10 మినిట్స్ అయింది. అయినట్టు ఒకసారి మూత తీసి చూస్తున్నాను. ఆల్మోస్ట్ టమాటా మగ్గడానికి రెడీగా ఉంది. ఇంకా వాటర్, దీంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టకుండా మగ్గిస్తాను, ఆ వాటర్ ఎవాపరేట్ అవ్వటానికి. సో లాస్ట్ బట్ 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. మన వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చేసిన దాంట్లో పచ్చి వెల్లుల్లి రేకులు ఒక 2 యాడ్ చేశాను అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. సో దీన్ని ఒకసారి కలుపుదాం. అండ్ లాస్ట్గా నువ్వుల పొడి. నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆఫ్ వేయించి పౌడర్ చేసుకున్న నువ్వుల పొడి యాడ్ చేసుకున్నాను. సో వేడి మీద వేస్తే ఇది కొంచెం మగ్గుద్దండి. ఈ మన టమాటా వేడికి నువ్వుల పొడి ఇంకా మగ్గుద్ది. అందుకే స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే పచ్చి జీలకర్ర, వెల్లుల్లి అండ్ నువ్వుల పొడి యాడ్ చేశాను. దీన్ని అన్నిట్లో ఒకసారి మిక్స్ చేసి 10-15 మినిట్స్ కొద్దిగా కూల్ అవ్వనిద్దాం. కూల్ అయిన తర్వాత మిక్సీ కూడా మెత్తగా పేస్ట్గా చేసుకుందాం మనం ఈ పచ్చిమిర్చి పచ్చడిని. కచ్చా పచ్చాగా నేను మీకు చెప్పినట్టు మా మిక్సీలో ఒక మోడ్, లెఫ్ట్ సైడ్ మోడ్ కచ్చా పచ్చిగా చేయడానికి యూస్ అయ్యే మోడ్ ఉంది. సో నేను ఆ మోడ్ యూస్ చేస్తాను. సో దీన్ని చల్లారనిస్తాను ఒక 5-10 మినిట్స్. సో ఇది చల్లారిపోయింది. ఒకసారి మిక్సీ పట్టుకున్నాము. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నాండి.
డెఫినెట్గా ఈ పచ్చడికి అయితే పేస్ట్ అయితే అస్సలు బాగోదు. ఇలా పచ్చగా మిక్సీ పట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేస్తాను. డిష్ అవుట్ చేసిన పచ్చడి రెడీ అండి. లెట్ మీ టేస్ట్. ఏం ఎక్కువైంది ఏం తక్కువైంది చెప్తాను. పచ్చిమిర్చి పచ్చడికి దీనికి రీప్లేస్మెంట్ పచ్చడి అంటే ఏది ఉండదండి. అంత టేస్టీగా ఉంది. డెఫినెట్గా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా రెసిపీని లైక్ చేసి షేర్ చేసి అండ్ మా మనూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డెలీషియస్ రెసిపీ మీకు నోటిఫికేషన్స్ రావాలి అనుకుంటే మీ బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.